హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మనం ఇప్పుడు రావినూతల్లో ఉన్నాము. రావినూతల్లో నాన్నగారి స్టూడెంట్స్ అనమాట వీళ్ళు. మీ పేరు వెంకట్రావు, మీ పేరు? నా పేరు ఆంజనేయులు. నాన్నగారి గురించి, చలవతనయ్య గురించి, శివాని గురించి చెప్తారు. కొన్ని వినండి, చెప్పండి. మీ నాన్నగారు ఎలా తెలుసు? ఎలా? మీ నాన్నగారు మా హెడ్ మాస్టర్. అది ఎప్పటి నుంచి? ఏ క్లాస్ నుండి? 6th క్లాస్ నుంచి. 6th క్లాస్ నుంచి. 8th 9th లోనో అప్పటిదాకా ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళు గ్యాప్, తర్వాత ఇంకో హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు అని వచ్చాడు ఆయన. ఓకే. అంటే నాన్న చనిపోయినప్పుడు లేరా? చనిపోయినప్పుడు ఇక్కడే ఉన్నారేమో, ఈ స్కూల్లోనే పనిచేశారేమో. ఈ స్కూల్ పనిచేస్తూనే చనిపోయింది. అదే అంటే మీరు అప్పుడు ఏం చదువుతున్నారు? 8th క్లాస్ అని నేను అనుకుంటున్నాను. 9th ఇంకా బాగా గుర్తుంది. అదే 9th 10th కరెక్ట్గా తెలియదు అంటే అన్నయ్య వాళ్ళు తెలుస్తుంది, చలవరాకు తెలుస్తుంది. నేను కరెక్ట్గా చెప్తాను. 65 కానీ 64 కానీ, ఎందుకంటే నాకు అప్పుడు 3 ఏళ్ళు అనమాట. అంటే నాకప్పుడు 3 ఏళ్ళు. నాకు యాక్చువల్గా ఏమి అసలు తెలియదు. అసలు ఇక్కడ గాంధీ భవన్ దగ్గర భువనవడి రాఘవయ్య గారు అని వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇంట్లో ఉండేవాడు అండి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ శర్మగారు ఉంది. శర్మగారు ఉన్నారు, తర్వాత మీరు కూడా ఉంది. శర్మగారు కంటే ముందు కూడా మీరు. అవును, కాబట్టి ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు మార్చి. తర్వాత సీతారామరావు గారు కూడా ఉన్నారు. ఎలా చెప్పేవాడు మా నాన్న? క్లాస్ ఎలా చెప్పేవాడు? స్టూడెంట్స్ గురించి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? మీ నాన్నగారు చాలా చక్కగా చెప్పేది, కానీ పిల్లలు మాత్రం బాగుంటుంది. ముందు వాస్తవం చెప్తున్నా, వాస్తవం చెప్పండి. కొట్టేది మాస్టర్, హెడ్ మాస్టర్ అంటే చాలు కాస్త భయపడేవాళ్ళు పిల్లలందరూ. ఓకే. బాగా పంచకాండం ఎప్పుడు చేసుకునేది, భయం బాగానే ఉండేది. సైకిల్ మీద వస్తూ ఉండేవాళ్ళు. వస్తుందంటే దాదాపు పిల్లలందరూ కూడా తప్పుకుంటారు. రోజు మరి నాకు మంచి గౌరవం ఇచ్చేది, ఆయన చూసి భయపడేది. మీ క్లాస్కి వచ్చేవాళ్ళ? మా క్లాస్కి వచ్చేవాళ్ళు కదా. అంటే 10th క్లాస్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ఓకే. ఎస్ఎస్ఎల్సీకి 10th క్లాస్ అప్పుడప్పుడు. ఆయన ఏ సబ్జెక్టు? నాన్నగారు ఏ సబ్జెక్ట్? నాన్నగారు 10th ఎస్ఎస్ఎల్సీలో ఉన్నట్టయితే సబ్జెక్ట్ మాకు తెలిసింది. ఆయన అసలు ఏ సబ్జెక్ట్ బోధించేవాళ్ళు? మాకు జనరల్ ఏ క్లాస్ ఖాళీగా ఉంటే చూద్దామని వచ్చేవారు. అట్లా. ఓకే. జనరల్ గా ఇంగ్లీష్ లేకపోతే ఏదో కొన్ని క్వశ్చన్. హిందీ సబ్జెక్ట్ అని విన్నాను నేను. కాదా? అన్ని చెప్తారు. మమ్మల్ని అన్ని క్లాసులకి కూర్చోడు. అంటే సోషల్ లేకపోతే సోషల్ వెల్ఫేర్ క్లాస్కి వచ్చేది చూద్దాం అట్లా వచ్చేది. క్వశ్చన్ అడిగేది. ఇంగ్లీష్ ఎక్కువగా వచ్చేది. వాళ్ళ పిల్లలు చలపతిరావు, శ్యాంప్రసాద్ మీకు తెలుసు, బాగా తెలుసా? శ్యాంప్రసాద్ మా క్లాస్మేట్. శ్యాంప్రసాద్ క్లాస్మేట్, మాకు సీనియర్. ఓకే. ఆ సీనియర్ కూడా మర్చిపోయేది మేము. అది స్టేట్ బ్యాంక్ లో పనిచేయడం చాలా కాలం పనిచేశారు. అవును, ఒంగోలు చేశారు. ఒంగోలు స్టేట్ బ్యాంక్ వెళ్తే తప్పనిసరిగా ఆయనే రాజనూతల స్కూలు లాస్ట్ లో మా క్లాస్ కి శ్యాంప్రసాద్ అంటే మాకు సీనియర్ కాదు, సూపర్ సీనియర్. మీ వయసు ఎంత? నా వయసు 77. మీరండి? మీ వయసు ఎంత? 75. పోస్టల్ ఎక్కడ చేశారు? పోస్టల్లో ఇక్కడేనా? లాస్ట్ ఇక్కడ చేశారు. చూసారా, నాన్న పనిచేసిన స్కూలు, అమ్మా నాన్న ఉన్న ప్లేసు, అంతకంటే ముఖ్యంగా నాన్న పనిచేసిన టైము. అక్కడ బోర్డు ఉంది. ఆ బోర్డులో 1959 నుంచి 60 దాకా నాన్న పనిచేశారు అని అక్కడ రాసుంటే నిజంగా చాలా అద్భుతంగా, ఆనందంగా, ఉద్వేగంగా అనిపించింది. ఆ టైంలో నేను చిన్నపిల్లవాడిని కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం తలుచుకుంటే చూస్తే
చాలా ఆనందంగా అనిపించింది నాకు. అప్పటి స్కూలు ఇదే, అమ్మా నాన్న ఉన్న ఇల్లు కూడా ఇదే, కానీ రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి. ఎంత రూపురేఖలు మారినా కూడా ప్రదేశాలు అవే కాబట్టి అక్కడే అమ్మా నాన్న అడుగులేశారు, నడిచారు, అక్కడే ఉన్నారు అనే ఫీలింగ్ చాలా అద్భుతంగా చాలా బాగుంది. అందుకోసమే నేనేం చేశానంటే 10th క్లాస్లో హైయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 4th 5th వచ్చిన వాళ్ళకి, 4th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 6,000, 5th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 4,000 గిఫ్ట్ ఇవ్వమని చెప్పాను హెడ్ మాస్టర్కి. ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను. మొన్న ఆగస్టు 15న ఆల్రెడీ హెడ్ మాస్టర్ గారు 4th 5th వచ్చిన స్టూడెంట్స్కి గిఫ్ట్ ఇచ్చారట. ఇలా ప్రతి సంవత్సరం ఇస్తే చాలా హ్యాపీగా, ఆనందంగా, ప్రతి సంవత్సరం అమ్మా నాన్నని అందరూ స్కూల్ వాళ్ళని గుర్తు చేసుకుంటారు కదా, అందుకని ఆ గుర్తుగా ఇచ్చానమాట. తర్వాత ప్లేసు, అమ్మా నాన్న నివసించిన ప్లేస్ కూడా మారిపోయింది, కానీ అక్కడే ఉన్నారు, ఇంతమంది ఉన్నారు అనే ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. అందుకే అది కూడా వీడియో తీశాను. టోటల్గా రావినూతల ప్రయాణం అనేది చాలా మధురంగా అనిపించింది. ఇది చూస్తున్న మీకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.